అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫలితాలు నిన్నైతే విడుదలైనాయి. మన సబ్స్క్రైబర్స్ అందరు చూస్తున్నారు ఆల్మోస్ట్. అయితే ఫెయిల్ అయిన వాళ్ళు ఎటువంటి ఆధార్య చెందకండి, ఎందుకంటే మనకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. రీకౌంటింగ్ అదేవిధంగా సప్లీ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక నోటిఫికేషను మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష టైం టేబుల్ను ఇంటర్ బోర్డు బుధవారం విడుదల చేసింది. మే 24 నుంచి జూన్ 1 వరకు ఈ పరీక్షలు ఉంటాయని, ప్రాక్టికల్స్ జూన్ 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహిస్తామన్నట్లు తెలిపింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ జూన్ 10న ఉంటాయని పేర్కొంది. ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ 11వ తేదీ, ఎథ్నిక్స్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 12వ తేదీ నిర్వహిస్తున్నట్టు వివరించింది. ఫస్ట్ ఇయర్ థియరీ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నము మార్నింగ్ సెషన్లో 9 to 12, సెకండ్ ఇయర్ వాళ్ళకి 2:30 నుంచి 5:30 వరకు సెకండ్ సెషన్లో ఎగ్జామ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ఒకే రోజు నిర్వహిస్తారు. కాగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 25 నుంచి అంటే మనకు నేటి నుంచి పరీక్ష ఫీజు మే 2 వరకు చెల్లించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఎగ్జామ్ ఫీజు అనేది మీ కన్సర్న్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ పే చేయాల్సి ఉంటుంది. మార్కుల జాబితాను బుధవారం సాయంత్రం నుంచే వెబ్సైట్లో అందుబాటులో ఉంచిన బోర్డు. మార్కులపై సందేహాలు ఉంటే మీరు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ద్వారా మనము వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే రీవెరిఫికేషన్ కోసం 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోసం 600 రూపాయలు చెల్లించి గురువారం నుంచి అంటే నేటి నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది. అయితే ఇదన్నమాట మెయిన్ లేటెస్ట్ న్యూస్. టైం టేబుల్ విషయానికి వస్తే ఒకసారి ఇక్కడ ఉన్నది స్క్రీన్ షాట్ తీసుకునే మాటకైతే తీసుకోండి. ఇక ఇవే డేట్స్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వర్తిస్తాయి. సో ఎందుకంటే ఒకే రోజు ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పినారు కాబట్టి. సో ఇదన్నమాట. వీడియో మిత్రులతో షేర్ చేయండి. ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో మిత్రులతో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఎటువంటి డౌట్ నాకు కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.